సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి యూట్యూబ్లో. ఆఫీస్ వర్క్లో ఇంకా వేరే వర్క్లో ఉండి నేను యూట్యూబ్లో వీడియో అయితే పెట్టలేకపోయా. సారీ ఫర్ దట్. ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే పెడతా. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి. సో ఈ రోజు మనం హైదరాబాద్లో కొన్ని బెస్ట్ గేమ్స్ ఆర్ యాక్టివిటీస్ ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో గేమ్స్ వచ్చేసి మనము 3 గేమ్స్ అయితే ఆడబోతున్నాం. ఒకటి లేజర్ షూటర్, ఇంకొకటి బౌలింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ మిస్టరీ రూమ్స్ అనమాట. సో అది ఈ 3 గేమ్స్. దీని తర్వాత సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి బుఫేకి అయితే వెళ్ళాలి. ఒకవేళ ఈ వీడియోలో లెందీ అయితే నేను ఆ బుఫే వీడియో అనేది సపరేట్గా చేసి పెడతాం, లేదు అంటే ఈ వీడియోలోనే మనం ఫినిష్ చేసేద్దాం. సో అది మరి ఈ వీడియో అయితే. సో ఇంకా లేట్ చేయకుండా మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎస్విఎం మాల్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆడబోయే గేమ్ వచ్చేసి లేజర్ షూటర్ అనమాట. ఇంకా ఇది ఓపెన్ కాలే కాబట్టి మనం అయితే అంతవరకు ఈ గేమ్ అయితే ఆడుకుంటున్నాము. ఈ గేమ్ పేరు వచ్చేసి ఫూజ్ బాల్, ఇంకా హ్యాండ్ సాకర్ కూడా అంటారు. మరి నేను స్టార్టింగ్లో అయితే ఈ గేమ్ చూసినప్పుడు చాలా బోరింగ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఆడే కొద్దీ దీని మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది గేమ్ అయితే. సో చాలా ఫన్ అయితే ఉంటుంది ఈ గేమ్లో. సో ఇక్కడ బయట చూడడానికి చాలా వరకు ఒక గేమింగ్ ఎన్వైరన్మెంట్ సెటప్ అయితే చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్, ఆర్ట్, ఇంకా వాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి ఒక గేమింగ్ జోన్ లుక్ అయితే ఇస్తుంది మనకి. 3D ఆర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. సో ఒకసారి అయితే మనం వెళ్ళి కనుక్కొని అయితే వద్దాం లేజర్ షూటర్ గేమ్ రెడీ అయిందా లేదా అనేది. చేస్తారు అనమాట, ఇంకా రెడీ కాలేదు అనుకుంటా. గన్ బ్యాటిల్. సో ఇంకా రెడీ అవుతుంది, జస్ట్ ట్రయల్. సో ఇది లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌడ్ లేవు గేమ్ ఆడేటప్పుడు. సేమ్ పబ్జీ లాగా ఉంటుంది, మనకి ఒక మంచి షూటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా బాగుంది. సేమ్ మనకి బీజిఎంఏలో అరీనా ఎట్లుంటుంది 40 పాయింట్స్ గేమ్, సేమ్ అట్లే ఉంటుంది. రియలిస్టిక్, చాలా బాగుంటుంది. టీమ్స్ పెట్టుకొని ఆడవచ్చు, ఇండివిజువల్స్ కూడా ఆడవచ్చు. సో వాళ్ళు చెక్ చేస్తారు అన్ని గన్స్, అవన్నీ ఆర్మ్స్ అన్ని పనిచేస్తున్నాయా లేవా, చేస్తావా హీటెక్ అవుతున్నాయా లేవా అని. హైయెస్ట్ కొట్టినారు అనుకుంటే వీళ్ళంతా. మధ్యలో డ్రింక్స్ ఇవన్నీ చూద్దామా అండి. ఇక్కడ దీని ఎంత పర్ పర్సన్ ఎంత ఉంది. వారు బ్యాటిల్ కాంబాక్ట్ అంటే చూద్దాం మరి ఒకసారి మాట్లాడైతే ఎంత అవుతుంది ఏంటిది అనేది. ఇక్కడ చూడండి, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అంట, స్కోర్ 65,000. ఓకే, సో చెకింగ్ అయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో గేమ్ సెటప్ అయితే స్టార్ట్ చేస్తారు, అందుకనే మనకి చూసారు కదా వీళ్ళంతా సెటప్ చేస్తారు. లోపలంతా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. సో లైట్స్ అయితే ఉండదు, ఏం కనబడతలేదు, చూసారు కదా. సో సో వెరీ ఎక్సైటెడ్, చాలా బాగుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అన్నీ సేమ్ పబ్జీలు ఇచ్చినట్టు సేమ్ కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అంటే కంపార్ట్మెంట్స్ అంటే ఒక హోమ్, ఇది ఒక హోమ్, అదొక హోమ్ లాగా. సో ప్లేసెస్ అన్నీ బాగానే ఉన్నాయి. వీడియో తీసుకోవడానికి అయితే నాట్ అలౌడ్. లోపల సెటప్ చేసే కన్నా ముందే మనము ఫోన్స్ అయితే బయట సబ్మిట్ చేసేసేయాలి. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటాడు ఉంది. సో ఒక సెటప్ చూస్తారు, ఆ గన్ సెటప్ అంతా చూద్దాం మనం ఎట్లా చేస్తారు అనేది. అదొక సూట్ వేసుకుంటారు అనమాట ఒక్కొక్కడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో టోటల్లీ ఒక మంచి షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఈ గేమ్ వల్ల. గేమ్ ప్లే వచ్చేసి అరౌండ్ 30 minutes అయితే ఉంది. అదే కదరా. సో ఈ గేమ్ అయితే అయిపోయింది. దాని పాయింట్ షీట్ అయితే వచ్చింది చూసి కదా. మనం 4th ప్లేస్ అనమాట. ఓన్కి అన్ని కార్డ్స్ అయితే ఇచ్చేసారు. శివబాయ్ ఫస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో లాస్ట్ టైం వీడికైతే మేము వచ్చినాము బౌలింగ్ ఆడడానికి, బౌలింగ్ చేయడానికి. సో మనం నెక్స్ట్ ఆడబోయే గేమ్ వచ్చేసి బౌలింగ్. లెట్స్ బిగిన్ ది గేమ్.
tell by your eyes you got something to hide. So open your mind up, let me inside, and let's make it right. సో 2 గేమ్స్ అయితే అయిపోయినాయి, లేజర్ షూటింగ్ ఇంకా బౌలింగ్. చూస్తే ఇప్పుడు మిస్టరీ గేమ్స్ అంట. ఆడ రావట్లేడు కానీ మిస్టరీ రూమ్స్, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనుకుంటే గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. బీ రెడీ. సో ఫోన్స్ అన్నీ అయితే పెట్టేసేయాలి. సో చాలా భయంకరంగా ఉంటుందంట. సో చూద్దాం. భయం అవుతుందా? లైట్గా దడ పుడుతుంది. సో గేమ్ ఎలా ఉంటుందంటే మనం అందరం ఒక ఏరియాలో లాక్ అయి ఉంటాము. అక్కడ క్లూస్ని వాడి మనం బయటికి అయితే రావాలి. ఇదే గేమ్. సో గేమ్లో 4 లెవెల్స్ ఉంటాయి. సో 4 స్టేజెస్ అనుకోండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. 4th స్టేజ్ని ఎవరైతే దాటుకొని వస్తారో వాళ్ళే విన్నరు. ఇంకా కొన్ని మనకి హారర్ మూవీలో ఎలా ఉంటుందో అలానే ఉంటాయి క్యారెక్టర్స్ అండ్ సీన్స్ అన్ని. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ గేమ్ మనకి యానిమేటెడ్ ఏమి ఉండదు, రియల్ క్యారెక్టర్స్ వస్తారు ఈ గేమ్లో. సో అది మరి. సో వీడియో అయితే చూసిరు కదా. సో ఒకవేళ వీడియో నచ్చితే మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది అనేది. సో టోటల్గా 3 గేమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. లేజర్, షూటర్, ఇంకా బౌలింగ్ అండ్ ఇంకా మిస్టరీ రూమ్స్ అయితే చాలా బాగుండే. సో దానిలో చెప్పినట్టు రియల్ క్యారెక్టర్స్ అయితే వస్తారు. అంటే దయ్యాలు అయితే ఏం రావు, బట్ దయ్యం లాగా ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మనుషులే ఉంటారు, సో భయవాల్సింది ఏం లేదు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తోటి అయితే మంచిగా ఉంటుంది. కొంచెం గేమ్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఆ 3 గేమ్స్లో ఏ గేమ్ నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటా ఏ గేమ్ నచ్చింది, మీకు ఏం అట్రాక్టివ్ అనిపించింది అనేది. అది మరి యాక్చువల్గా డిస్క్రిప్షన్లో ఒక 2 లింక్స్ ఉంటాయి, VIP డీల్స్ అని చెప్పి. సో ఆ ఛానల్ మనదే అనమాట. సో దానిలో ఏంటంటే ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ ఇంకా బెస్ట్ డీల్స్ అనేది నేను దానిలో పోస్ట్ చేస్తాను. ఎవరికి కన్వీనియంట్ బట్టి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు, లేదు వాట్సాప్ అంటే వాట్సాప్లో కూడా ఉంది. సో సేమ్ ఛానల్, సేమ్ డీల్స్. సో అది మరి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సీ యూ దే. అంతే ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. Been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did.